హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్‌గా చాలామంది కామెంట్ చేస్తున్నారు. "అక్క నాది బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్. మా కాలేజ్‌లో నెక్స్ట్ ప్లేస్‌మెంట్స్ ఒస్తాయి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలా కొట్టాలి? ఎలా జాబ్ తెచ్చుకోవాలి? మాకేం రాదు. మాకు కోడింగ్ రాదక్క. కోడింగ్ బ్యాక్‌గ్రౌండే కానీ కోడింగ్ రాదు. జీరో నాలెడ్జ్ ఆఫ్ కోడింగ్. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి రాయమంటే ఏం రాయాలి?" ఇలా అడుగుతున్నారు. వీటికన్నిటికి అల్టిమేట్ ప్రిపరేషన్ గైడ్ ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ నువ్వు బీటెక్ థర్డ్ ఇయర్‌లో ఉంటే, నీ బ్రెయిన్‌లో నుంచి నాకు కోడింగ్ రాదు అనే మైండ్ నుంచి బయటకొచ్చేయి. నాకు కోడింగ్ రాదనే మైండ్ నుంచి బయటకొచ్చి, అసలు ప్లేస్‌మెంట్స్‌కి కావాల్సిన ప్రిపరేషన్ తెలుసుకో ఫస్ట్. ఓకే. కోడింగ్ గాదు. ఫస్ట్ ప్లేస్‌మెంట్స్‌కి కావాల్సిన ప్రిపరేషన్. వెల్స్ చూసేద్దాం మన వీడియోలోనే. నాకు తెలుసు. అందరూ జాబ్ తెచ్చుకొని వాళ్ళ పేరెంట్స్‌కి ప్రౌడ్‌గా ఫీల్ అవ్వడానికి చెప్పాలి అనుకుంటున్నారు. బీటెక్ అయిపోంగానే జాబ్ రావాలి, ఎంసీఏ అయిపోంగానే జాబ్ రావాలి అనేసి. దానికి మీరు ఎలాంటి ప్రిపేర్ చేస్తున్నారు? మీ కాలేజ్‌కి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి ప్లేస్‌మెంట్స్ ఒస్తాయి. ఎంసీఏ వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి ప్లేస్‌మెంట్స్ ఒస్తాయి. అవునా? ఇప్పుడు ఏంటంటే మీరు కోడింగ్ కన్నా ఫస్ట్ మీ కాలేజ్‌కి ఏ కంపెనీస్ ఒస్తాయి? అసలు ఫస్ట్ ప్లేస్‌మెంట్ అనంగానే ఎందుకు టెన్షన్ పడ్డం? ప్లేస్‌మెంట్‌లో మనకి రెండే 2 జరుగుతాయి. ఒకటి ఆన్‌లైన్ టెస్ట్, ఒకటి ఇంటర్వ్యూ. అంతే గదా! రెండిట్లో మనం 2 తెచ్చుకోలేమా? బీటెక్ 4 ఏండ్లు చదివి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితారు. ఎంసీఏ 2 ఇయర్స్ చేసి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితారు. ఒక ఆన్‌లైన్ టెస్ట్, ఒక ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వలేరా? ప్లేస్‌మెంట్‌ని అంత ఈజీగా తీసుకుంటే అంత ఈజీగా క్రాక్ జేయొచ్చు. ఓకేనా? సరే. మన అల్టిమేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సరే. ఇప్పుడైతే మనం ఫస్ట్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఒకటి ప్లేస్‌మెంట్ అనంగానే ఆన్‌లైన్ టెస్ట్, ఒకటి ఇంటర్వ్యూ 2 జరుగుతాయి గదా! అందుకే నేనిక్కడ ఈ బొమ్మేసాను. ఓకే. మనం న్యూ పెయింట్ తీసుకుందాం. సో, ఇప్పుడైతే ఫస్ట్ టెస్ట్‌లో మనకేముంటాయి? ఫస్ట్ ఏముంటది టెస్ట్‌లో? రీజనింగ్ ఉంటుంది. అవునా? రీజనింగ్, క్వాంట్, సమ్ క్వాంట్, వెర్బల్. ఇవే గదా ఉండేది. ఏమైనా ఉంటాయా ఎక్స్‌ట్రా? ఇంతే గదా! రీజనింగ్ మనకు తెలుసు. డైలీ మనం చేసేవే. కోడింగ్, డీకోడింగ్ ఇలాంటివే గదా ఉండేది రీజనింగ్ అంటే. రీజనింగ్ చాలా ఈజీ. ఈల్ ఒకవేళ నువ్వు రీజనింగ్, క్వాంట్, వెర్బల్ మనం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. బీటెక్ 4 ఏండ్లు నేర్పిస్తారు వెర్బల్. సో, దాన్ని మనం ఈజీగానే క్రాక్ జేయొచ్చు. మనం చూడాల్సింది రీజనింగ్, క్వాంట్. ప్లేస్‌మెంట్స్ ఒస్తున్నాయి అనంగానే ఒక ఫ్రెషర్‌కి ఫస్ట్ పెట్టేది రీజనింగ్, క్వాంట్, వెర్బల్. ఈ మూడే. ఒక టీసీఎస్ అయినా అదే పెడతది. ఒక కాగ్నిజెంట్ అయినా అదే పెడతది. ఒక ఇన్ఫోసిస్ అయినా, ఒక అసెంచర్ అయినా, అటాస్ అయినా, సాస్కిన్ అయినా ఏదైనా సరే మాక్సిమం ఈ కంపెనీస్ ఇలాంటి కంపెనీసే ఒస్తాయి. సో, రీజనింగ్, క్వాంట్ ఒకవేళ మీకు జీరో నాలెడ్జ్ అయితే రీజనింగ్, క్వాంట్ జీరో నాలెడ్జ్ అయితే బెస్ట్ వే ఒకవేళ మీ ప్లేస్‌మెంట్‌కి 5 మంత్స్ ఉంటే, నేర్చుకోగలిగితే క్వాంట్, రీజనింగ్ అట్‌లీస్ట్ బేసిక్స్ ఆఫ్ నాలెడ్జ్‌ని ఫినిష్ చేయండి. ఏది ఫస్ట్ స్టార్ట్ చేస్తారంటే రీజనింగ్ స్టార్ట్ చేయండి. ఈజీగా ఉంటది. తొందరగా అయిపోతది. ఓకేనా? రీజనింగ్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ చూసి కంప్లీట్ చేయండి. లాస్ట్‌లో నేను ఇంకొక ఆప్షన్ గూడా చెప్తాను. ఓకేనా? క్వాంట్ గూడా ఎవరైనా చేయగలరు అంటే నాకు మ్యాథ్స్ బాగొస్తుంది అంటే అంతవరకు కంప్లీట్ చేయండి. వెర్బల్ వచ్చేసి మీరు నేర్చుకోవాల్సిన పనే లేదు. అది ఈజీగానే ఉంటది. ఈజీగా కంప్లీట్ చేసేస్తాం. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్‌లో క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాయాలి. పారాగ్రాఫ్ చదివి క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాయలేమా? ఎప్పుడు అట్లా చేయొద్దు వెర్బల్‌కి. ఫస్ట్ క్వెషన్ చదవండి. తర్వాత పారాగ్రాఫ్ దగ్గరికెళ్ళండి. ఆ క్వెషన్‌కి సంబంధించిన చదివేటప్పుడే మీకు ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ అక్కడే కనిపించేస్తది. అప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ పెట్టండి. ఈజీగా టైమ్ సేవ్ అవుతది. ఓకేనా? ఇలా వెర్బల్‌లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవే కదా అడిగేది ఆడ్ వన్ ఔట్. ఇవన్నీ మనకి ఈజీనే వెర్బల్‌లో. చూడాల్సింది రీజనింగ్, క్వాంట్ అంతే గదా! ఈ రీజనింగ్, క్వాంట్ నేర్చుకోలేకపోతే ఆస్క్ గైడెన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్. హెల్ప్ ఫ్రమ్ ఫ్రెండ్స్. మీది ఆన్‌లైన్ అసెస్‌మెంట్ అయితే ఈ వీడియో చూసి చాలామంది మీరెందుకక్క ఇలా చెప్తున్నారని అయితే అనొద్దు. ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వాళ్ళకి రీజనింగ్, క్వాంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం ఇంపార్టెంట్. కానీ మీరు లోపలికెళ్ళాక గూడా నేర్చుకోవచ్చు. అల్టిమేట్ ఏంటి కోడింగే మనం చేస్తాం లాస్ట్‌కి కదా! రీజనింగ్, క్వాంట్ అయితే చేయం గదా! అంత మ్యాథ్స్, అంత కోడింగ్ అంత ఇది మనకేం అవసరం లేదు. అక్కడ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి మ్యాథ్స్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ క్రాక్ చేయడం గూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కాలేజ్‌లో రీజనింగ్, క్వాంట్ అనేది నేర్పిచ్చరు. సో, ఇక్కడ
టేక్ గైడెన్స్ ఫ్రమ్ ఫ్రెండ్స్. ఆ నేర్చుకున్న తర్వాత గూడా రాకపోతే వస్తది. రాకుండా ఏం పోదు. వస్తది. వచ్చిన తర్వాత గూడా రాకపోతే ఎగ్జామ్స్‌లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని గూడా రీజనింగ్ క్వాంట్‌ని ఫినిష్ చేయండి ఫస్ట్. ఫినిష్ చేసి ఆల్‌మోస్ట్ అందరూ ఇదే పనే చేస్తారు. ఎవ్వరు ఏమి అదే పనిగా రాయరు. కొందరు రాస్తారు తెలియని వాళ్ళు. సో, రీజనింగ్ క్వాంట్ అలా కంప్లీట్ చేయండి. ఇప్పుడు టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ రౌండ్. ఇంటర్వ్యూలో మనకేముంటాయి ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగేదేంటంటే ఊప్స్. ఊప్స్. నువ్వు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, సి షార్ప్ నేర్చుకో, సి లాంగ్వేజ్ నేర్చుకో, సి ప్లస్ ప్లస్ నేర్చుకో. నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకో ఊప్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. వాట్ ఈస్ ఎన్‌క్యాప్సులేషన్? వాట్ ఈస్ అబ్స్ట్రాక్షన్? ఈ క్వెషన్ లేకుండా నీకు ఇంటర్వ్యూయే ఉండదు. ఓకేనా? డిఫరెన్స్ బిట్వీన్ ఎన్‌క్యాప్సులేషన్, డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్షన్. ఈ క్వెషన్ లేకుండా ఇంటర్వ్యూయే ఉండదు చాలా వరకు. ఊప్స్ కాన్సెప్ట్ లేనిదే ఇంటర్వ్యూ ఉండదు. ఊప్స్ మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి. నువ్వు ఏ లాంగ్వేజ్ అయినా సరే, పైథాన్ అయినా సరే, జావా అని. ఒక ఫ్రెషర్‌కి నేను ప్రిఫర్ చేస్తే పైథాన్, జావా. ఎందుకంటే మీ కాలేజ్‌లో పైథాన్, జావానే మీ ప్లేస్‌మెంట్ వాళ్ళకి జెప్పింటారు. సో, వాళ్ళు అవే అడుగుతారు. సో, మీరు కూడా పైథాన్, జావాలోనే నేర్చుకోవాలి. ఊప్స్. నెక్స్ట్ వచ్చేసి ఊప్స్ కాకుండా ఇంకా ఏం చెప్తారంటే స్క్రీన్ షేర్ చేసి కొన్ని ఇంటర్వ్యూస్‌లో స్క్రీన్ షేర్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయమంటారు. ఈ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే నేను కొన్ని క్వెషన్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్. మాక్సిమం అవే అడుగుతారు. ఫిబొనాకీ సిరీస్, ఆహ్, 2 అప్పర్ కేస్, 2 లోయర్ కేస్ ఇలాంటి క్వెషన్సే మాక్సిమం ఫ్రెషర్స్‌కి అడుగుతారు. ఎక్కువ అడగరు స్క్రీన్ షేర్ చేయమని. కొందరు అడుగుతారు. కొందరు అడిగితే స్క్రీన్ షేర్ చేయడానికి గూడా మీరు రెడీగా ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూలో స్క్రీన్ షేర్ చేయమంటే. నువ్వు ప్రాబ్లమ్ చదువు, వచ్చిన వరకు చెయ్యి, వచ్చిన వరకు చేసి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంతే. అల్టిమేట్ వాడు చూసుకుంటాడు. వాడు చెప్తాడు నువ్వెలా చేసావు ఏంటి అనేసేసి. ఓకేనా? స్క్రీన్ షేర్ చేసేటప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ చదవాలి. వెంటనే కోడ్ దగ్గరికెళ్ళిపోకూడదు నాకొచ్చేస్తుంది అని. ప్రాబ్లమ్ చదివి ఓకే. థిస్ వాస్ ద ప్రాబ్లమ్ అనేసి ఒకసారి ఇంటర్వ్యూతో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి నెక్స్ట్ ఆ కోడ్ అవుట్‌పుట్ రాసి దాన్ని నువ్వే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇలా చేశాను అనేసి ఆ టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి తెలుసుకునేలా చెప్పాలి వాళ్ళకి. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఇంటర్వ్యూలో టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఇలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలి. ఓకేనా? డీఎస్ఏ గదా ఇది. ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక కోడ్ రాస్తున్నావు నువ్వు. స్పేస్ కాంప్లెక్సిటీ, టైమ్ కాంప్లెక్సిటీ తెలియకపోతే నువ్వు కోడ్ ఎట్లా రాస్తావు? మెయిన్ కదా అది. సో, దాని గురించి తెలుసుకోవాలి. ఊప్స్ గురించి తెలుసుకోవాలి. ఇంకా ఒకవేళ పైథాన్ అయితే మాడ్యూల్స్, నేమ్ స్పేస్ ఇలాంటివి గూడా డిస్కస్ చేస్తారు. ఇలాంటి వాటి గురించి గూడా మీరు మెయిన్‌గా తెలుసుకోవాలనమాట. ఒక ఫ్రెషర్‌ని ఇవే ఎక్కువ అడుగుతారు. ఇంతకు మించి డెప్త్‌గా వెళ్లరు వాళ్ళు. వాళ్ళకి గూడా తెలుసు దే డోంట్ నో ఎనీథింగ్ అనేసి. రియల్ టైమ్ స్కిల్స్ మీకు దగ్గర ఉండవు గాబట్టి మాక్సిమం ఇక్కడి నుంచి బయటికైతే పోరు. ఓకేనా? మిమ్మల్ని అడిగేది ప్రాబ్లమ్ సాల్వింగ్, మిమ్మల్ని చెక్ చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద మీకు ఎంత వరకు నాలెడ్జ్ ఉంది. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా సరే. జావా, పైథాన్, జావా ఆర్ పైథాన్. ఓకేనా? నేను అప్పటికి అది ప్రిఫర్ చేస్తా. జావా, పైథాన్. ఓకేనా? ఫ్రెషర్‌గా. అది కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జావా, పైథాన్ అయిపోయిన తర్వాత డేటాబేస్. ఎస్‌క్యూఎల్ మీద క్వెషన్స్ లేనిదే ఉండదు. ఓకేనా? ఎస్‌క్యూఎల్ మీద క్వెషన్సే లేకుండా అస్సలుండదు. సింటాక్స్ నేర్చుకోవాలి. టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డూప్లికేట్ ఎలా చేస్తాం, అండ్ వ్యూస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇన్సర్ట్ ఎలా చేస్తాం, మోడిఫై ఎలా చేస్తాం, అలర్ట్ ఎలా చేస్తాం, ఇలా ప్రతి ఒక్కటి మీరు డేటాబేస్ గురించి తెలుసుకొనుండాలి. ఓకేనా? డేటాబేస్ గురించి ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఈ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ కోసం మీరేం చేస్తారంటే ఇంటర్వ్యూ బిట్‌లోకెళ్ళేసి డేటాబేస్ గురించి కొంచెం తెలుసుకోండి. ఇంటర్వ్యూ బిట్ కానీ, W3 స్కూల్స్ కానీ ఆల్రెడీ మీకు కాలేజ్‌లో చెప్పింటారు ఎస్‌క్యూఎల్ గురించి. కొంచెం ఇంటర్వ్యూ కోసం కొంచెం ప్రిపేర్ అవ్వండి. చెప్పేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఏదడిగినా గూడా ఎగ్జాంపుల్‌తో చెప్పాలి. లెట్ అస్ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ అనేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పేలా ఉండాలి. చెప్పేలా ఉంటేనే ఓకేనా? నువ్వు జస్ట్ థియరటికల్‌గా చెప్తే అది కుదరదు ఇంటర్వ్యూలో. నీకు వచ్చినా రాకపోయినా. యూ హావ్ టు సే ఇన్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఎస్‌క్యూఎల్ వస్తుంది, డేటాబేస్ క్వెషన్స్ వస్తున్నాయి అంటేనే నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఊప్స్ క్వెషన్స్ వస్తున్నాయంటేనే నువ్వు ఎగ్జాంపుల్ తీసుకోవాలి.
ఎగ్జాంపుల్స్ తీసుకుంటేనే నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలవు. ఓకే. ఆన్‌లైన్ టెస్ట్ ఈస్ వెరీ ఈజీ. నువ్వు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా నువ్వు ఆన్‌లైన్ టెస్ట్ క్వాలిఫై అవుతావు. ఓకే. మీ స్ట్రాటజీస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూవే మెయిన్ థింగ్. ఈ ఇంటర్వ్యూ ఈ రెండి ఆన్‌లైన్ టెస్ట్ అయిపోయిందనుకోండి ఫిక్స్ మీరు. ఇంటర్వ్యూయే క్రాక్ జేయాల్సింది కదా! ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావాల్సింది ఊప్స్, ఊప్స్‌కొక ఎగ్జాంపుల్ జెప్పాలి. డేటాబేస్‌లో ఏ క్వెషన్స్ అడిగినా గూడా లెట్ అస్ కన్సిడర్ అంటే అన్ని క్వెషన్స్‌కి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ. కొన్ని క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సపోజ్ వ్యూస్ క్రియేషన్ దానికి మీరు లేమాన్ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఓకేనా? ఇలా మీరు ఎగ్జాంపుల్స్ చెప్తే మీ మీద ఇంప్రెషన్ ఎక్కువుంటుంది. ఓకేనా? నన్నడిగిందయితే ఇవే. నెక్స్టొచ్చేసి మీ కాలేజ్‌లో ఈ సబ్జెక్ట్ ఉందో లేదో తెలీదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కోర్స్ అనేసి ఒకటుంటుంది. మా కాలేజ్‌లో అయితే ఉండింది. ఇందులో నుంచి వాటర్ ఫాల్ మోడల్ సమ్ ఉంటాయి గదా! ఏ మోడల్స్‌లో క్రియేట్ చేస్తారు అనేసేసి ఈ వీటి గురించి తెలుసుకోండి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? వాటర్ ఫాల్ మోడల్, సమ్ అజైల్ మోడల్ ఇలా ఉన్నాయి గదా! మనకి. ఆ మోడల్స్ గురించి తెలుసుకోండి. మెయిన్ అనమాట. మెయిన్‌గా అడుగుతారు. ఒక ఫ్రెషర్‌ని ఈ క్వెషన్స్ లేకుండా బయటికి పోరు. ఓకేనా? సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మినిమమ్ థింగ్స్ మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనే బేసిక్ థింగ్స్ మనకి తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో కొన్నుంటాయి. నేను మర్చిపోయానసలు కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి. కొన్ని థింగ్స్ ఉంటాయి గదా! మనకి సెమిస్టర్స్‌లో వస్తాయి. ఆహ్, సమ్ రౌండ్స్ ఏసింటారు. అలాంటి థింగ్స్ అన్నీ గూడా నేర్చుకోవాలి. నాకైతే ఇప్పుడు టాపిక్స్ గుర్తుకు లేవు కంప్యూటర్ నెట్వర్కింగ్‌లో. మీరు చదువుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఏ క్వెషన్స్ ఇంపార్టెంట్ అనేసేసి. కంప్యూటర్ నెట్వర్కింగ్ గురించి గూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆ నాలెడ్జ్‌తోనే మీరు ఇలా చిటికెలో మీ ఇంటర్వ్యూని మీరు క్రాక్ చేయొచ్చు. ఏదైనా సరే చెప్పేటప్పుడు మీకు ఎక్స్‌ప్లనేషన్ రాకపోతే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పు. నో ప్రాబ్లమ్. ఓకేనా? నెక్స్ట్ అంతే. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. ఉప్స్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా తెలియాలి. డేటాబేస్ తెలియాలి. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తెలియాలి. కంప్యూటర్ నెట్వర్కింగ్ తెలియాలి. కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ స్కిల్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా 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 ఈజీ. ఓకేనా? ఏదైనా సరే చెప్పేదాన్ని బట్టి ఉంటుందనమాట. మీకు ఆన్సర్ చెప్పడం రాకపోతే యూ హావ్ టు ఇమాజిన్ ఎలా చేస్తారు దాన్ని అనేసి ఇమాజిన్ చేసి చెప్పేలా ఉండాలి. ఇంటర్వ్యూలో ఓరల్‌గానే వాళ్ళే ఇమాజిన్ జేసుకోవాలి. ఈమె చెప్పేది ఇది అనేసి వాళ్ళే ఇమాజిన్ చేసుకోవాలి. ఈవెన్ ఇట్ ఈస్ ఎ రాంగ్. నువ్వు రాంగ్ అయినా సరే దానికి చెప్పాలి. అట్‌లీస్ట్ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి. ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూయర్ ఏదైనా క్వెషన్ అడిగి నాకు రాదు నువ్వు వెంటనే నాకు రాదు అని చెప్పకూడదు. ఫస్ట్ యూ హావ్ టు ట్రై. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నువ్వు ట్రై చేసి తర్వాత ఐ థింక్ అనేసి చెప్పాలి. ఓకేనా? అంతేగాని నువ్వు రాదు అని ముందే చెప్పేయగూడదు ఇంటర్వ్యూలో. ఈ థింగ్స్ నేర్చుకున్న తర్వాత నేర్చుకుంటే డేటా స్ట్రక్చర్స్. ప్రతి ఒక్కరికి ఉంటుంది డేటా స్ట్రక్చర్స్. అవునా? డీఎస్ఏ గురించి గూడా తెలుసుకొనుండాలి. డేటా స్ట్రక్చర్స్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. నేనైతే డేటా స్ట్రక్చర్సే ఫస్ట్ పెడతా. కానీ ఫ్రెషర్స్‌ని ఎక్కువ అడగరు. కానీ కొందరు అడుగుతారు. లింక్డ్ లిస్ట్, అరేస్, అరేస్ గురించి తెలుసుకోండి. అరేస్, లింక్డ్ లిస్ట్ హ్మ్. ఇంకా వచ్చేసి ఇటరేషన్ చేస్తాం మనం ఫర్ లూప్స్ యూజ్ చేసి. అవునా? ఆ మెథడ్స్ తెలుసుకోండి. ఫర్ లూప్, ఫర్ ఈచ్ లూప్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్‌లో మాత్రం కొన్ని ఉన్నాయి కదా మనకి. లింక్డ్ లిస్ట్, అరేస్, నాన్ లింక్డ్ లిస్ట్ సంథింగ్ ఉన్నాయి గదా! ఇవన్నీ నేర్చుకోండి. అట్‌లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే మనకుండాలి. ఓకేనా? ఇప్పుడు ఏమేమి నేర్చుకోవాలి? డేటాబేస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొన్ని క్వెషన్స్ పెడతాను ప్రాబ్లమ్ సాల్వింగ్ మాక్సిమం అలాంటివే అడుగుతారు. నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇవి ఉంటే చాలు. ఇంటర్వ్యూ క్రాక్ చేసేయొచ్చు. ఓకేనా? మెయిన్ డేటాబేస్, ఊప్స్ కాన్సెప్ట్స్. ఓకేనా? ఇవే ఎక్కువుంటాయి. ఇంతే. ఇంత ఈజీగా ఉన్న ఇంటర్వ్యూని ఇంత ఈజీగా క్రాక్ చేయలేమా? వెరీ ఈజీ గదా! ఏం చెప్పాను? జస్ట్ కొన్ని క్వెషన్స్ ఇప్పుడు మిమ్మల్ని 10 క్వెషన్స్ అడిగారు. టెక్నికల్ ఇంటర్వ్యూ 10 క్వెషన్‌లు అడిగారు. అందులో 4 క్వెషన్స్‌కి ఎగ్జాంపుల్స్ చెప్పు. ఓకేనా? 4 క్వెషన్స్‌కి ఓరల్‌గా ఇమాజిన్ చేసుకునేలా ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఓకేనా? 4 క్వెషన్స్‌కి. 4 క్వెషన్స్ ఎగ్జాంపుల్స్ చెప్పు. 2 క్వెషన్స్ నార్మల్‌గా చెప్పు. ఓకేనా? అప్పుడు
ఇంటర్వ్యూయర్‌కి అర్థమవుతది. యూ హావ్ ఎ టెక్నికల్ నాలెడ్జ్, యూ హావ్ ఎ కాన్సెప్చువల్ నాలెడ్జ్, యూ హావ్ ఎవ్రీథింగ్. నీకా కాన్ఫిడెన్స్ ఉంది చెప్పడానికి, ఎక్స్‌ప్లెయిన్ చేసే ఆహ్, కెపాసిటీ ఉంది అని తెలుస్తుందనమాట. ఓకేనా? ఇలా చెప్పాలి. ఇంటర్వ్యూలో ఏదైనా నీకొచ్చినా రాకపోయినా అట్‌లీస్ట్ యూ హావ్ టు ట్రై యువర్ సెల్ఫ్. ఓకే. ఈ ఈ ఈ బేస్ నుంచయితే బయటికి పోదు. సో, ఎగ్జామ్ గురించి పక్కన పెట్టేసి ఇంటర్వ్యూ గురించే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ప్లేస్‌మెంట్ అనంగానే టెన్షన్ పడిపోయి ఎగ్జామ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఏం భయపడాల్సిన పనిలే. ఇప్పుడు చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. యూ హావ్ టు వర్క్ ఆన్ ఇంటర్వ్యూ. దట్స్ ఇట్. ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే యూ ఆర్ ప్రౌడ్. నీకు జాబ్ వచ్చేస్తది. నువ్వు మీ పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలనే కదా జాబ్ తెచ్చుకోవాలనుకుంటావు. ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలని. యూ విల్ గెట్. ఓకేనా? దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో గైస్. ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గైడ్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.